ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. యూనిక్ ఇఫ్తార్ స్నాక్ కబాబ్ రెసిపీ తయారీ విధానం వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ చిన్న ముక్కలుగా తుంచి బ్లెండర్ లో వేయాలి. క్లీన్ చేసిన బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి, ముఖ్యంగా ఈ కబాబ్స్ 10 to 30 days వరకు ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుని తినొచ్చు. ఉప్పు, జీరా పొడి, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ బ్రేక్ చేసి వేయాలి. స్మూత్ గా బ్లెండ్ చేసుకుని బౌల్ లో తీసుకుందాం. లమ్స్ లేకుండా చికెన్ మిక్చర్ ని బాగా కలపాలి. చిన్న పిండి ముద్ద తీసుకొని రౌండ్ గా రోల్ చేసి స్లైడ్ గా ప్రెస్ చేసి కబాబ్స్ లా షేప్ చేసిన తర్వాత బౌల్ లో తీసుకుందాం. మనం బ్లెండ్ చేసుకున్న చికెన్ మిక్చర్ తో 12 మీడియం సైజ్ కబాబ్స్ తయారు చేసుకోవచ్చు. 10 రోజుల పైన ఫ్రీజ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా రంజాన్ నెలలో తొందరగా ఫ్రై చేసుకొని గా సర్వ్ చేసుకోండి. హీట్ చేసిన ఆయిల్ లో కబాబ్స్ వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మరోవైపుకి తిప్పాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. అంతే అండి. టేస్టీ చికెన్ కబాబ్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫజితా చికెన్ పాకెట్స్ సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీ ఫజితా పాకెట్స్, క్రీమీ అండ్ టేస్టీ చికెన్ ఫిల్లింగ్ లంచ్ లేదా డిన్నర్ లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. బౌల్లో మైదా, ఉప్పు, నూనె వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా స్మూత్ గా పిండిని కలిపి పిండి రోల్ చేసేటప్పుడు మరి మందంగా మరి పల్చగా లేకుండా ఉండాలి. ఒకసారి చూడండి. ఇలా స్మూత్ గా ఉంటే చాలు. క్లాత్ తో కవర్ చేసి సైడ్ పెట్టాలి. చికెన్ ఫిల్లింగ్ తయారు చేసుకోవడానికి చికెన్ బోన్స్ తో పాటు లేదా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో పాన్ వేడి చేసి నూనె, చికెన్ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టేసి చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. తర్వాత పూర్తిగా డ్రై చేసుకుని చల్లారిన తర్వాత చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా తుంచి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె, బటర్ లేదా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత చాప్ చేసిన క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు వేసి నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఉడికించి తుంచిన చికెన్ పీసెస్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. గరం మసాలా, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి ఒకసారి కలపాలి. టొమాటో సాస్, నిమ్మరసం వేసి అర నిమిషం పాటు ఫ్రై చేసి, మీరు కావాలనుకుంటే మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇది ఆప్షనల్ అండి. చివరగా చీజ్ వేసి ఒకసారి కలిపి స్విచ్ ఆఫ్ చేయండి. అంతే అండి. టేస్టీ ఫజితా చికెన్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారేంత వరకు సైడ్ పెట్టుకుందాం. పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా డివైడ్ చేసి ఒక పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పలచగా రోల్ చేయాలి. మీడియం సైజ్ బాల్స్ తీసుకోండి. స్టఫింగ్ బయటకు రాకుండా పలచగా రోల్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఆకారంలో వచ్చేలాగా సైడ్స్ కట్ చేసుకొని మధ్యలో డివైడ్ చేయాలి. ఒక షీట్ తీసుకొని చికెన్ ఫిల్లింగ్ మధ్యలో పెట్టి సైడ్స్ లో మైదా మిక్చర్ లేదా నీళ్లు స్ప్రెడ్ చేయాలి. సీల్ చేసి ఎడ్జెస్ లో మీకు కావాల్సిన ఆకారంలో డిజైన్ చేసుకోండి. ఇలాగే మిగిలిన పాకెట్ స్టఫ్ చేసి సైడ్ పెట్టుకుందాం. కలుపుకున్న పిండి చికెన్ ఫిల్లింగ్ కి 11 చికెన్ పాకెట్స్ తయారు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె వేడి చేసి చికెన్ పాకెట్స్ వేయాలి. అన్ని చికెన్ పాకెట్స్ ఒకసారి వేసి సరిగా ఫ్రై అవ్వవు. హై ఫ్లేమ్ లో పెడితే లోపల పచ్చిగా ఉండిపోతాయి. లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. ఒకవైపు గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత మరోవైపు తిప్పాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ రంగు వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. ఇలాగే మిగిలిన చికెన్ పాకెట్స్ అన్ని ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. రంజాన్ స్పెషల్ చికెన్ బ్రెడ్ రోల్స్ రెసిపీ. పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడికించి తుంచిన చికెన్ పీసెస్ వేయాలి. బఠానీలు, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ వేసి నిమిషం పాటు ఫ్రై చేయాలి. మిరియాల పొడి, ఉప్పు, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర, మేయోనీస్, తురిమిన చీజ్ వేసి బాగా కలపాలి. స్విచ్ ఆఫ్ చేసి చికెన్ మిక్చర్ తీసుకొని రోల్స్ లాగా షేప్ చేసి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని రోల్ చేసి సైడ్స్ కట్ చేయాలి. బీట్ చేసిన ఎగ్ మిక్చర్ ఎడ్జ్ లో స్ప్రెడ్ చేసి చికెన్ రోల్ మధ్యలో పెట్టి రోల్ చేయాలి. మనం ఫ్రై చేసిన చికెన్ మిక్చర్ కి 10 to 12 బ్రెడ్ రోల్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన రోల్స్ షేప్ చేసి పాన్ వేడి చేసి నూనె వేసి బ్రెడ్ రోల్స్ పెట్టాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పాలి. ఇప్పుడు మెల్టెడ్ బటర్ లో దంచిన వెల్లుల్లి, కొత్తిమీర వేసి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా అయినా తినొచ్చు. మరింత టేస్ట్ కోసం టాప్ లో తురిమిన చీజ్ వేసి మెల్ట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. చికెన్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయింది. వేడిగా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు రెసిపీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.